కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా అధికారుల తీరులో ఏమాత్రం కూడా మార్పు కనిపించట్లేదు. ఇంకా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు వివిధ స్థాయిలో కొనసాగుతూనే ఉన్నారు. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు కూడా చేస్తూ వైసీపీ నేతలకు వీర విధేయుల్లా వ్యవహరిస్తున్నారట. పేర్ని నాని గోడౌన్లో పీడీఎస్ బియ్యం మాయమైన కేసులో అధికారులు అవలంబిస్తున్న వైఖరే అందుకు నిదర్శనంగా కనిపిస్తుందంటున్నారు. పౌర సరఫరాల సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నెల 10న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై కేసు నమోదైంది. ఏకంగా 3708 బస్తాల బియ్యం మాయమైన ఘటనలో వెంటనే సంబంధిత సంస్థకు చెందిన వారిని అరెస్ట్ చేయాలి. కానీ అధికారుల మీనమేషాలు లెక్కిస్తూ నిందితులు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ గంగాధర్ ఏం చేశారనేదే అసలు ప్రశ్న. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసిన గంగాధర్ అంగళ్ళు ఘటనల్లో అప్పట్లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేయించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ రాజకీయ నాయకుడిలా విమర్శలు గుప్పించారు. అయినా ఆయనను కూటమి ప్రభుత్వం ఉదారంగా కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించింది. అప్పట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా గంగాధర్ పనిచేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినా గంగాధర్ వైసీపీ పట్ల తన స్వామి భక్తి వదులుకోవడం లేదంట. అన్నమయ్య జిల్లాలో చూపిన వేగం ఇప్పుడు ఇక్కడ చూపడం లేదని, ఆయన ఇప్పటికీ వైసీపీ వీర విధేయులుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భారీ ఎత్తున రేషన్ బియ్యం మాయంపై పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై క్రిమినల్ కేసు నమోదైన ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల్లోనూ ఒక్కరంటే ఒక్కరు స్పందించకపోవడం గమనార్హం. ఎవరికి వారే తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నట్లున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ తరపున అంతా తానే వ్యవహరించే పేర్ని నాని ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఇంత భారీ స్థాయిలో ఆయన అక్రమాలు బట్టబయలైనా కూటమి ప్రజాప్రతినిధులు నాయకులు మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడానికి కారణం ఏంటన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పేర్ని నాని కుటుంబంపై చర్యల విషయంలో అధికార యంత్రాంగం అడుగడుగునా ప్రేమ వలకబోసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం పరిమాణం తగ్గిందని ఆయన కుటుంబం నుంచి జేసీకి లేఖ అందింది. మరెవరైనా అయితే నెల నెల తనిఖీలు చేసి ప్రతి బియ్యం బస్తాను తూకం వేసి మరీ లెక్క తేల్చేవారు. కానీ ఇక్కడ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన గోడౌన్ కావడంతో వాళ్ళే స్వయంగా లేఖ రాసిన అధికారులు కదలికలు లేవు. వారం తర్వాత తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆ సంస్థపై చర్యలకు వెనుకాడారు. తీరిగ్గా కేసు నమోదు చేశారు. మరి ఇలాంటి అధికారులను ప్రభుత్వ పెద్దలు ఎలా ఉపేక్షిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.